అండి అందరికీ. ఇదిగోండి నేను ఈరోజు టమాటా చారు చేయబోతున్నాను. రసం అంటారు. ఇదిగోండి ఇది టమాటా తొడను తీసేసి 2 సగాలుగా చేసి వాటర్ పోసి ఉప్పేసి ఉడకబెట్టానండి. పై తొక్కు వచ్చేసింది, అది తీసేసి ఇంకా ఆ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని ఉడకబెట్టి నీళ్ళు కూడా కలిపానండి. ఇదిగోండి టమాటా చారు వచ్చింది. ఇలా చేసుకొని ఇక తాలింపు వేసుకోవాలి. ఓకేనా? చూడండి, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మినప్పప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు అవి వేసుకోవాలి. ఇదిగోండి ఎగిపోయాయి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. వేగిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు, వేగిపోయాయండి మొత్తం. ఇదిగోండి కారం, పసుపు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాల పొడి అండి ఇది వేసేసుకొని కాస్త లైట్గా ఆయిల్లోనే కారం కూడా పచ్చివాసన పోయేటట్టు కొంచెం లైట్గా వేయించుకోవాలి అండి. బాగా ఎర్రగా వచ్చేసింది. ఇదిగోండి చింతపులుసు కొంచెం పోసుకోవాలి అంతే. ఇది మిగిలింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చక్కగా పప్పు చారులోకో వేరే కూరల్లోకి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. చూసారా ఆయిల్ తేలిపోయింది. చూసారా పైకి అట్లా కనిపించాలి ఆయిల్, అప్పుడు చింతపులుసు ఉడికిపోయినట్టే. ఇదిగోండి టమాటా నేను ఇందాక చేసుకున్న టమాటా పులుసు. ఇంకా కొంచెం వాటర్ పడితే పోసుకోవచ్చు. కమ్మని స్మెల్ వస్తుంది. చిక్కుడుకాయ ఫ్రై. ఇదిగోండి రసం, టమాటా సూపర్గా ఉంటుంది. వేడిగా చెమటలు పోసిపోతుంది. చూసారా ఎంత బాగుంటుందో. నా స్టైల్లో ఒక్కసారి చేసుకోండి, చాలా చాలా బాగుందంటారు. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బబ్బా సూపర్గా ఉంది. ఓకేనా? బాయ్.